1,20,000 అయితే లాస్ అయ్యారండి కస్టమర్. సో ఎందుకు ఇలా జరిగిందంటే ఫ్యాబ్రికేటర్ వర్క్ అయితే సరిగ్గా చేయించుకోలేదు వీళ్ళు. సో దానివల్ల డోర్స్ డ్యామేజ్ అయిపోయాయి, అండ్ అలానే సీలింగ్ డ్యామేజ్ అయిపోయింది, వాల్స్ డ్యామేజ్ అయిపోయాయి, అండ్ అలానే రూఫింగ్ షీట్ కూడా డ్యామేజ్ అయిపోయిందండి. సో పక్కన ఉన్న వాళ్ళకి ఈ షీట్స్కి కూడా ఇంచుమించు 2 inches గ్యాప్ అయితే ఉంది. సో దానివల్ల మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చేసి సీలింగ్స్ ఇవన్నీ డ్యామేజ్ అయిపోయాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటని కస్టమర్ మమ్మల్ని అడిగినప్పుడు పక్కనున్న వాళ్ళకి గ్రూ అయితే తీసి షీట్స్ అయితే అందులోకి వేయాలని చెప్పి సో కస్టమర్ ఓకే అన్నారు. సో ప్రాపర్గా మెజర్మెంట్ తీసుకొని మేమైతే వర్క్ స్టార్ట్ చేసాం. చూడండి మీరు కూడా వర్క్ అయితే ఎలా అయిందో. మొత్తం వాళ్ళకి ప్రాపర్గా గ్రూ తీసుకొని షీట్స్ అయితే అందులోకి వేసిన తర్వాత మొత్తం సిమెంట్ అయితే మొత్తం అంతా గ్రూ అంతా కవర్ చేసామండి. సో దానివల్ల అయితే మొత్తం 100% లీక్ అయితే కవర్ అయిందని అయితే కస్టమర్ ఫోన్ చేసి మరీ చెప్పారు. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ వర్క్స్ అనమాట. సో చాలామంది చాలా ఎక్కువ డబ్బులు పెట్టి చేయించుకుంటూ ఉంటారు. సో మీకు సరైన వర్క్ చేయించుకోలేకపోతే మీకైతే చాలా లాస్ అయితే అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు మంచి వర్కర్లని పెట్టుకొని మీ ఇంటికి వర్క్స్ అయితే చేయించుకోండి. చీప్గా అవుతుందని అయితే ఏ పని అయితే చేయించద్దు. మీకు కూడా ఇలాంటి డ్యామేజ్ అవ్వకూడదు అనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో రూఫింగ్ షీట్స్ కానీ, గేట్స్ కానీ, హౌస్కి కానీ, ఫామ్ హౌస్కి కానీ ఇలాంటి వర్క్స్ అయినా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.